ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీహార్లో ఎన్డీఏను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అమిత్ షా చాణక్య మంత్రం ప్రయోగిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీహార్లో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీని మరింత బలోపేతంగా మార్చేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిన అమిత్ షా సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్డీఏ అస్త్రశస్త్రాలతో సమాయత్తమవుతోంది. ప్రస్తుతం బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. విపక్ష మహాగఠబంధన్ కూటమి రాజకీయ యాత్రలను ప్రజాక్షేత్రంలో ధీటుగా ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులను సర్వసన్నద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాదు, ఎన్డీఏ విజయం కోసం అమిత్ షా చాణక్య మంత్రం ప్రయోగించబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్డీఏ కూటమి బలహీనంగా ఉన్న దక్షిణ బీహార్పై అమిత్ షా మరోసారి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. బీహార్లో కూటమి బీజేపీ బలోపేతానికి ఏం చేయాలి, టికెట్లు ఇవ్వదగిన బలమైన అభ్యర్థులు ఎవరు, విపక్ష కూటమిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై బీజేపీ నేతలతో అమిత్ షా సమాలోచనలు చేస్తున్నారు. బీహార్లో ఎన్డీఏ కూటమి నుంచి బలమైన అభ్యర్థులు ఎవరనే దానిపై సర్వే నివేదికలు ఇప్పటికే అమిత్ షాకు చేరినట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలో 1/3 మందికి మళ్లీ టికెట్లు దొరకవనే అంచనాలు వెలువడుతున్నాయి. రాజకీయ వ్యూహ రచన చేయడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిట్ట. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి విజయంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను ప్రధాని మోదీ అమిత్ షాకు అప్పగించినట్టు తెలుస్తోంది. అందుకే కేవలం గత 10 రోజుల వ్యవధిలో బీహార్లో అమిత్ షా 2 సార్లు పర్యటించారు. దీన్ని బట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కాషాయ పార్టీ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతోంది. ఈ పర్యటనలో ప్రధానంగా అమిత్ షా బీహార్లోని షాహాబాద్, మగధ్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. ఈ ప్రాంతాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి బలహీనంగా ఉండగా వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో షాహాబాద్లోని 4 సీట్లను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో 1 సీటును కూడా ఎన్డీఏ గెలవలేకపోయింది. అయితే అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తరారి, రామ్ఘర్ సీట్లను గెలవడం బీజేపీకి కొంత ఊరటనిచ్చింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో షాహాబాద్లోని మొత్తం 22 సీట్లలో 6 సీట్లను ఎన్డీఏ గెలిచింది. 2020 అసెంబ్లీ పోల్స్లో కేవలం 2 సీట్లకు పరిమితమైంది. అర్రా, బర్హారా అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ విజయం సాధించింది. షాహాబాద్, మగధ్ ప్రాంతాలపై బీజేపీకి పట్టును పెంచే వ్యూహాలను సిద్ధం చేసేందుకు అమిత్ షా ప్రణాళికను రచిస్తున్నట్లు తెలిసింది. అమిత్ షా తన పర్యటనలో భాగంగా ఈ 2 ప్రాంతాల్లో 2 కీలక సమావేశాలను నిర్వహించారు. మగధ్ ప్రాంతంలో బీజేపీ బలోపేతానికి ఏమేం చేయాలనే దానిపై ఇప్పటికీ కార్యకర్తలతో చర్చించిన అమిత్ షా వారి సలహాలను తీసుకున్నారు. బలమైన నాయకులు, అభ్యర్థులు ఎవరనేది ఆరా తీసి విపక్ష పార్టీల బలాలు, బలహీనతలను తెలుసుకున్నారు. తొలి సమావేశం ముగియగానే అమిత్ షా బెగుసరాయ్కు వెళ్లి అక్కడి రిఫైనరీ టౌన్షిప్ స్పోర్ట్స్ గ్రౌండ్లో 2500 మంది బీజేపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సెషన్లో పాట్నా రూరల్, పాట్నా సిటీ, బార్, నలందా, షేక్పురా, ముంగేర్, జముయి, లఖిసరై, ఖగారియా, బెగుసరాయ్ సహా 10 ఇతర జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయావకాశాలను పెంచడం ఎలా, గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల పరాజయానికి కారణాలేంటి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా లోటుపాట్లను అధిగమించడం ఎలా అనే దానిపై అమిత్ షా బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలి, అందుకోసం ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలను అమలు చేయాలన్న దానిపై కార్యకర్తలకు అమిత్ షా పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. వ్యూహం, సమాచారం, సమన్వయం అనే సూత్రాన్ని పాటించడం ద్వారా మగధ్, షాహాబాద్ ప్రాంతాలపై ఎన్డీఏకు పట్టును పెంచాలని అమిత్ షా భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల్లో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా షాహాబాద్, మగధ్లలో బీజేపీని తిరిగి బలోపేతం చేసేందుకు అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్ల పంపిణీ, ఎన్నికల ప్రచార ప్రణాళికలను ఖరారు చేయడంపై కార్యకర్తలతో నేరుగా అమిత్ షా చర్చించడంతో పాటు వారి సలహాలను సైతం తీసుకుంటున్నారు. తద్వారా బీజేపీ ఎన్డీఏ నుంచి బలమైన అభ్యర్థులను గుర్తించి
ఎన్నికల్లో వారి విజయావకాశాలను పెంచేందుకు అవకాశం ఉంటుంది. ఈసారి ఎన్డీఏ విజయంలో షాహాబాద్, మగధ్ కీలక పాత్ర పోషించాలని అమిత్ షా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా బీజేపీకి ప్రధాన వ్యూహకర్త. అమిత్ షా నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలవుతాయి. అందుకే అమిత్ షా సూచనలకు పార్టీతో అంతటి ప్రాధాన్యత కూడా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అమిత్ షా తన ప్రణాళికలను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ కీలక నేత అమిత్ షా రంగంలోకి దిగడంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంపై కసరత్తు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీహార్లో మరోసారి ఎన్డీఏను గెలిపించేందుకు అమిత్ షా చాణక్య మంత్రం ప్రయోగిస్తూ ఉండటంతో ఈసారి కూడా విజయం సాధించడం ఖాయమని బీజేపీ, ఎన్డీఏ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.